గంజాయి మాదక ద్రవ్యాల మీద దృష్టి పెట్టాం. విశాఖలో సైబర్ క్రైమ్ పెరిగింది. పశ్చిమ బెంగాల్ ఘటన తర్వాత హాస్పిటల్స్లో భద్రత మీద దృష్టి పెట్టాం. గంజాయి నిర్మూలన మీద దృష్టి పెట్టాం. 5గురితో ఒక సబ్ కమిటీ పెట్టాం. యాంటీ నార్కోటిక్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఆకి రవికృష్ణ కేంద్రం నుంచి వచ్చారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం. ఏఎన్డి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం. మాదక ద్రవ్యాల విషయంలో సరిగ్గా కేసు పెడితే చాలా కఠిన శిక్షలున్నాయి. ఏజెన్సీలో గంజాయి పంట పెంచకుండా చర్యలు తీసుకుంటాం. నేరస్తుడు ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడున్నా కానీ విధంగా చిన్న చిన్న ఎర వేసి ఇంకో విధంగా చెప్పి లేదా ఇంకేదో ఇంకో విధంగా వాళ్ళ ముందుగా బొమ్మ తీసుకొని కొంతమంది మహిళలతో మాట్లాడించి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ జరిగిపోతాయి, బాగా పెరిగిపోతాయి మధ్య. అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏం చేయాలి, ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్ అప్పుడు గోల్డ్ నెంబర్ క్లోజ్ చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం, ప్రాణాలు కాపాడగలుగుతాం అని చెప్పినట్టే ఇక్కడ కూడా గోల్డ్ నెంబర్లో మాకు నిర్మించినట్లయితే ఎఫ్ఐఆర్ జరిగినట్టు ఏంటంటే వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చినట్లయితే ముందు ఏదైతే డబ్బులు వీళ్ళు ఏదైతే పోయినాయో వాటి ముందు బ్యాంక్ అకౌంట్ అక్కడ ఫ్రీజ్ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టెప్స్ తీసుకొని ఫిఫ్టీన్ డబ్బులు చేయాలని చర్యలు తీసుకుంటాం. దాని గురించి కూడా ఈ మధ్య 4,000 కోట్లు ఈ మధ్య సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ ఎవరైనా అందరూ విక్టిమ్స్ జరిగింది. అవన్నీ కూడాను మిగతా రాష్ట్రంలో అన్ని చేసి ఇది ఇంప్లిమెంట్ చేసి ముఖ్యంగా గోల్డ్ అకౌంట్లో మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేము అందరినీ కోరుతున్నాము. పొరపాటు జరిగిందో తెలుసో తెలియదో అమాయకంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే డబ్బులు కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టు మనం చెప్తే ఇమ్మీడియట్గా చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ విషయంలో మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక వారం రోజుల క్రితం హోమ్ డిపార్ట్మెంట్ సమీక్ష చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం మనకి 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సిఐడిలోను, తర్వాత వైజాగ్లో, విజయవాడ మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు వెంటనే అంగీకరించారు. వీళ్ళని త్వరగా ప్రతిపాదన పంపించి ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేయడం ద్వారా అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ అట్లీస్ట్ సబ్ డివిజన్ లెవెల్లో ఒక చిన్న టీం తయారు చేసి ఏదైనా అక్కడ అప్లై చేసినట్లయితే నార్మల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ వాళ్ళని తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి అమౌంట్ రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. హత్య గురయ్యారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా ఇప్పుడు కోరుతా ఉన్నారు. ఇప్పుడు ప్రజాపతి రమేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఉందన్నారు. మీ నోటీస్కి వచ్చిందే, దాని స్టేటస్ ఏంటి అసలు? ఈ మధ్య నా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్గా సిఐడికి పంపించడం జరిగింది ఇన్వెస్టిగేషన్కి. అది వాళ్ళు త్వరలో దర్యాప్తు చేసి అన్ని విషయాలు పెట్టారు. 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ తెలుసుకోవాలనుకుంటాను. అది కేసు పెట్టే సిబిఐకి వెళ్ళిపోయింది. సార్, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ రవాణా, సాగు, రవాణా, విక్రయం, వాడకం 4 ఫేజెస్ లో జరుగుతూ ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడ జరిగిన దాని మూలాలు ఏపీలో ఉన్నాయి. ఇక్కడ సతీష్ కుమార్ అని ఒక జేడీ గంజాయి కోసం స్పెషల్ ఆఫీసర్ వేశారు, తమిళనాడు ఐపీఎస్ ఆఫీసర్. 2 లక్షల కిలోలు చెప్పిన 2 సార్లు దగ్ధం చేశారు. ఇదే నా 15 ఏళ్ల కెరీర్ లో చాలా మంది డీజీపీలు, 3-4 డీజీపీలు దీని మీద మీరు చెప్పినట్టు చెప్పి వెళ్తా ఉన్నారు. కాగితాలకి, వార్తలకి పరిమితం అవుతుంది. నిర్మూలనకి మీరు తీసుకునే చర్యలేంటి? చాలా కరెక్ట్ గారు. ఇంకా ముందు చేసినట్టుగా కాకుండా నేను మీకు అందుకు ఉదాహరణ చెప్పా కావాలని. ఒక సమస్య ఉన్నప్పుడు ప్రత్యేకమైన చాలా ఇబ్బంది పడే ఖచ్చితంగా చేస్తాం. నేను చెప్తున్నా ఫాలో పోలీసు ఆఫీసర్స్ ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి అసంతృప్తులకు సంబంధించి వాటిన్నింటితో సాల్వ్ చేయడానికి కొన్ని స్టాండ్ లారీలు సీజ్ చేసి పట్టుకొని చెప్పి వాటిని కేసు పట్టుకొని చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే మాకు ఎవరు కూడా ఇందాక మీరు చెప్పాను ప్రజలందరికీ జవాబుదారుతాను. ఎప్పుడు నేను ఆ మాట తక్కువే ఉన్నాను. ప్రజలందరూ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళే కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పిన దాన్ని చూసి ఏదంటే నేను చేస్తాం. అంతవరకే కానీ మీరు చేయకపోతే మేము వచ్చి ఇక్కడ కూర్చుంటాము అని చెప్పేసి లేకపోతే ఇళ్ళ మీద పోయి మోసం చేస్తే అది చూస్తూ ఉపేక్షిస్తాం. ఏ పార్టీ అయినా అయితే దుబాయ్ చేసినటువంటి క్షమాపణ చెప్పాడు, వీడియో వచ్చింది బయటికి, ఏదో డిపార్ట్మెంట్ స్టేట్మెంట్
ఎంతవరకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళకూడదు. మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, నా ఇష్టం వచ్చిన మాట ఉంటుంది. నాకు పద్ధతి బ్రీఫ్ ఉంటుంది. ఏది చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏ ఉండాలి, ఏం చెప్పకూడదు. అట్లా పడితే మనం ఏ రాకైనా తెలుసుకొని గమనిస్తే అందరికీ బాగుంది. దానికి సంబంధించి ఏమైనా విషయం చూస్తావా? ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఒక్కడికి చెప్పే విషయం కాదు. నేను మీకు ఫ్యాక్ట్స్ మాట్లాడాను, వాస్తవాలే చెప్పాను. నేను చాలా తేడా చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థ ఎప్పుడు పారదర్శకంగా పనిచేస్తాం, అందరికీ జవాబుదారీగా పనిచేస్తాం. ఎవరు ఎక్కువ తప్పు చేస్తారని అది నాయకులు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, మామూలు కానీ విధంగా సైంటిఫిక్గా చేస్తారు. అదేవిధంగా క్రైమ్స్ తగ్గించడం గురించి, అంటే నార్మల్గా ఒక మర్డర్ కేసు అయితే దాని మీద అవగాహన అంటే శ్రీనివాస్ కూడా చెప్పారు. ప్రజల నుంచి కూడా అవసరమైన దానికి సలహాలు తీసుకోండి, సజెషన్స్ ఏదైనా సలహాలు తీసుకొని చెప్పారు. మీరు చెప్పినా కూడా ఆ దృష్టిలో నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అది ఎలా ఉంటుందని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే ఈ మధ్యకాలంలో బాగుంటాయి, ఎస్ఐ మారిపోతాం, ఎక్స్పర్ట్ మారుతాం, కొంచెం భయపడుతుంది. ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇవాళ నిన్నే చార్జ్ చేసుకోలేదు, చార్జ్ సో కొంచెం టైం పడుతుంది. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. నిర్మూలిస్తామని చెప్పడం కూడా మొత్తం ఏపీని వ్యవసాయ రైతు రాష్ట్రంగా తయారు చేయడానికి టైం పడుతుంది. టేక్స్ టైం. బట్ ఒక రోజు ఏంటంటే ఫోకస్గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాల్వ్ చేసేసాం, సీడీ వేసేసాం. సో దాన్ని మాట్లాడలాగా అదేవిధంగా కాలేజీకి స్కూల్స్కి ప్రొవైడ్ పెట్టి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక విజయనగరం ఎస్పీ చెప్తా ఉన్నారు, అది సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళ జిల్లాలో ఉన్న కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవగాహన. ఈరోజు విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను, అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధ అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరు కేంద్రంగా ఉంది. నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి రెండు మూడు ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. అది వచ్చేసి గాంజా, డ్రగ్స్, మారణ విషయం. రెండవది కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఉపయోగం చాలా కాలం ఉండాలండి. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదో చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ, వాటి గురించి చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి రెండు ప్రమాదాలు అయితే, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి హాస్పిటల్ జరిగినటువంటి సంఘటన విషయాన్ని కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసాను, తర్వాత మీకు అడిగిన ప్రశ్న సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తాము. దాంతోపాటు అప్లై చేసేవాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్టయితే ఏ విధంగా వీళ్ళకి ఫాస్ట్గా ఆన్లైన్ అప్లై చేస్తే 4 రోజులు తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వాలని చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం, ఐటీ శాఖ మంత్రిగా కూడా చెప్పారు, అదే మంత్రిగా కూడా చెప్పారు. దాని ప్రకారం ఇది కూడా విధంలో ఇవాళ బహుశా రెడీ అయినప్పటికీ మనం ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపటి దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇది కూడా విధంలో అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం థెఫ్ట్స్ జరిగి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపురంలో మనం గ్యాంగ్ ఉంది, వాటితో పాటు ఇక్కడ అప్లైస్ తీసుకోవడం ప్రస్తుతం మనం టీమ్స్ కొన్ని బయట రాష్ట్రంలో ఉన్నాయి.
సమన్వయం చేసుకొని వాటిని అప్డేట్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం అనేది హాస్పిటల్ సేఫ్టీ విషయం కూడా విధాలు అర్థం చేసుకుంటాం. ఏది అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏ విధమైనటువంటి శాంతి భద్రత విషయంలో కానీ ఏదైనా కానీ మరింత మెరుగైన సంబంధించి ప్రజలకి వీలంత చట్టానికి లోపలి పనిచేస్తూ అన్ని విధాల కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాము. ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీసు అందరూ కూడా ఆ దిశలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలా కాకుండా ఏంటి అనేది ఓన్లీ మాదక ద్రవ్యాలు ఉందంటే ఏదైతే రెడ్ స్టాండర్డ్ హాస్పిటల్స్ రెడ్ స్టాండర్డ్ నుంచి ఫోకస్గా చేస్తుందో అదేవిధంగా పేరు ఇదే ఉంటుందా పేరు మాత్రం వచ్చాక బట్ ఏదైనప్పటికీ నార్కోటిక్స్ వ్యతిరేకంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేసేటువంటి దృష్టిలో ప్రత్యేకంగా ఒక ఫోకస్ ఉండాలని ఉద్దేశంతో ఈ సంస్థ పెట్టడం జరుగుతూ ఉంది. పట్టడం దీనికి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఇచ్చి అవగాహన ర్యాలీలు అయితేనేమి అన్ని జిల్లాలకి అన్ని పోలీస్ స్టేషన్లకి అన్ని స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళాము. మేము చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఇది వచ్చేసి మాకు కొన్ని నిధులు లేకపోవడం వల్ల బాగా పనిచేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తెచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ చాలా వెనక్కిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎక్కడైనా దొంగతనం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ జరిగితే వాటిని ఐడెంటిఫై చేయడం కోసం మా దగ్గర ఎక్విప్మెంట్ మూలపడిపోయింది. అంటే సర్వర్స్ కాలిపోయింది. ఎందుకు కాలిపోయాయి అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంబంధించిన నిధులు లేదు. మొన్న వారం రోజుల క్రితం జరిగిన సమీక్షలో ఈ విషయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నాక దానికి సంబంధించి ఏఎంసీకి సంబంధించిన నిధులు విడుదల చేశారు. ఒకటి. రెండవది కొన్ని పెండింగ్ బిల్స్ చేయడం వల్ల కొంత ఆ తర్వాత మనం కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి వాళ్ళు ఇచ్చే వాటిలో 75% వాళ్ళు ఇస్తే మనం 25% ఆఫ్ ఉంటుంది. కొన్నింట్లో 100% ఉంటాయి, కొన్నింట్లో 75 వాళ్ళు ఇస్తే మనం 25% ఉంటుంది, కొన్నింట్లో వాళ్ళు 60 ఇస్తే మనం 25% ఉంటుంది. ఆ విధంగా మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయింది. దానికి సంబంధించిగా 61,20,00,000 అమ్మనే శాంక్షన్ చేశారు. మా డిపార్ట్మెంట్ ముందు చేసినట్టు దృష్టి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ అన్నింటిలో మేము సీసీటీవీ కెమెరా పెట్టాం. దానికి సంబంధించిన పెండింగ్ బిల్లు అయిపోవడం వల్ల 11,84,00,000 దానికి సంబంధించిన చేశారు. అంటే చాలా కాలంగా నిధులు లేక పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధలు పడతా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రానికి హోంమంత్రి గారు మా ఆఫీస్కి వచ్చాక చెప్పినప్పుడు ఈ విషయం చెప్పారు. సీసీటీవీ కెమెరాలు అయితే అన్ని సరిగ్గా పనిచేయడం అవన్నీ ఇబ్బంది ఉంటారు. ఇది కాకుండా ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం సంక్షేమాలకు సంబంధించిన విషయం. పోలీస్ సంక్షేమాలకు సంబంధించిన కూడా సరిగా దృష్టి సాధించకపోవడం వల్ల నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడుతూ దానివల్ల కొన్ని కింది స్థాయి పోలీసు ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలుసుకొని వాటికి సంబంధించి మేము కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. వాటిలో భాగంగా ముందు ఇంపార్టెంట్ ప్లేసెస్లో కొన్ని జిల్లా కేంద్రానికి కోర్టుల విషయాలు కోర్టులు అటెండ్ చేయడానికి కానీ బందోబస్తుగా వచ్చేటువంటి పురుషులైతేనేమి మహిళా పోలీసులు అయితే స్త్రీలు మెన్ కానీ విమెన్ పోలీసులు వాళ్ళకి ఏ సదుపాయాలకు బాధపడుతూ ఉన్నారు. వారికి సంబంధించి ఐడెంటిఫై చేసిన ప్లేస్లో జిల్లా కేంద్రాల్లో ముందు కొన్ని బ్యారక్స్ కడతాం. 3 రకాల బ్యారక్స్ కడతాం. ఒకటి ఇన్స్పెక్టరు, ఎస్ఐ ఇన్స్పెక్టర్ డిఎస్పీకి సంబంధించి ఒకటి, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఒకటి, అదేవిధంగా మహిళలకు సంబంధించి విమెన్ పోలీసుకి సంబంధించి 3 బ్యారక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 5 మిలియన్ త్వరలో